ఇది నా సేవింగ్ మనీ. ఇది మా మమ్మీ ఇచ్చే డబ్బులు, అప్పుడప్పుడు మా ఆయన దగ్గర తీసుకునే డబ్బులు, ఇలా అన్నీ తీసుకుని సేవింగ్ చేశాను. బట్ దీంట్లో ఎంత ఉందనేది నాకు కూడా తెలీదు. సో నేను కూడా మీతో పాటే చూస్తున్నాను, మీరు కూడా చూస్తూ ఉండండి ఎన్ని ఉన్నాయి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు సేవింగ్ చేసేదాన్ని, బట్ ఇంకా పెద్ద అయినాకే చేయలేదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇది డీమార్ట్ తీసుకున్న డబ్బా, తర్వాత బాగుంది అని చెప్పి సేవింగ్ చేద్దాంలే అని స్టార్ట్ చేశాను. దీంట్లో ఎన్ని ఉన్నాయో తెలీదు, బట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా. నాతో పాటు మీరు కూడా చూస్తుండండి. ఎలా ఓపెన్ చేస్తారు? ఇలానా? ఇలానా? నా ఫేస్ నాకు చూపి. చాలా గట్టిగా ఉంది డబ్బా అయితే, డీమార్ట్ డబ్బా. బట్ చూడాలి ఎన్ని ఉన్నాయి అనేది, నాకు కూడా తెలియదు. ఇవన్నీ సేవింగ్ మనీ. ఎందుకంటే 20 రూపీస్ 10 రూపీస్ నోట్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే, నేను ఓన్లీ డిసైడ్ అయినా వేసే 500 నోట్ మాత్రమే వేయాలి అని చెప్పి, ఎప్పుడు మా ఆయన దగ్గర మా మమ్మీ దగ్గర శాలరీస్ రాగానే కొంచెం కొంచెం ఇవ్వండి అని చెప్పి సేవింగ్ చేసిన మనీ. ఇంకొకటి అప్పుడప్పుడు నా దగ్గర చిల్లర మనీ ఇట్లా ఏమైనా ఉంటే దీంట్లో వేసాను. చూస్తా ఎన్ని ఉన్నాయో, నాకు కూడా తెలియదు. చూస్తున్నా, కౌంట్ చేస్తున్నాను. అందరూ అనుకుంటారు ఇంత ఫాస్ట్గా కౌంట్ చేస్తున్నాను. సో ఇవన్నీ నా సేవింగ్ మనీ. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సేవింగ్ చేసినందుకు. ఫస్ట్ టైం సేవింగ్ చేశాను. పైసలన్నీ మా హస్బెండ్ అంటున్నాడు అనమాట, నా డబ్బులన్నీ ఇట్లా తీసుకొని నువ్వు సేవింగ్ చేసావా అని చెప్పి. సో గ్రేట్ అని చెప్తున్నాడు. సో మీరు కూడా అందరు కూడా నాలాగే సేవింగ్ చేయండి. సో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దేనికైనా ఉపయోగం వస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా ఒక 2-3 గ్రామ్స్ గోల్డ్ లా కొనుక్కోవచ్చు. సో సేవింగ్ చేసుకుని వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఏదైనా గోల్డ్ తీసుకుంటే అందరికీ బాగా ఉపయోగం వస్తుందని నా ఫీలింగ్. సో నేను కూడా ఏదో ఒకటి తీసుకోవాలి ఈ సేవింగ్ మనీతో అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. మర్చిపోయాను, సారీ గైస్, ఎంత అమౌంట్ అని చెప్పడము. సో ఇది 15,700 రూపీస్ అయ్యింది సేవింగ్స్ మనీ. అలాగే మీరు కూడా సేవింగ్ చేయాలనుకుంటున్నాను.